ఈరోజు నల్లగొండ పట్టణం మనకు తెలిసిందే కదా. నల్లగొండ పక్కనే ఉన్నటువంటి పానగల్లు అని ఒక ఊరుంది. పానగల్లు రెండు ఉన్నాయి. ఒకటి నల్లగొండ పక్కన ఉన్న పానగల్లు, మరొకటి వనపర్తి ఉంది కదా జిల్లా కేంద్రం, అది దాని పక్కన మరో పానగల్లు ఉంది. ఈ కొంతమంది ఆ పానగల్లో జరిగినటువంటి గతకాలపు చారిత్రక యుద్ధాల విషయంలోనూ, మాయల పకీర్ది పానగల్లు అనే విషయంలోనూ ఈ రెండు పానగల్లుల మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ రెండిటికి కూడా నేను ముందు ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నల్లగొండ పక్కనే ఉన్నటువంటి పానగల్లు అది గొప్ప చారిత్రక ప్రదేశం. అయితే కందూరు చోళుల రాజధానిగా 12వ శతాబ్దంలో అది బాగా పేరు మోసింది. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఇది ఈ పానగల్లు యొక్క విశేషం. ఇక వనపర్తి పక్కనే ఉన్న పానగల్లు, మాయల్ పకీర్తో సంబంధం ఉన్న పానగల్లు, ఫిరోజ్ షా బహమనీతో బుక్కరాయలు జరిపిన యుద్ధం జరిగిన పానగల్లు, అది మనకి వనపర్తి పక్కనే ఉన్నటువంటి పానగల్లు అన్నమాట. సో అంత తేడా ఉంది. ఇక మళ్ళీ మనం నల్లగొండ పక్కనే ఉన్నటువంటి పానగల్కి వద్దాం. ఈ పానగల్ చరిత్రను చూస్తే చుట్టుపక్కల మనకి ఏమవుతుంది, అక్కడ పానగల్లు అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏమిటి? ఆలయాలు. ఆ ఆలయాల్లో కూడా 3 ఆలయాలు ఉన్నాయి. 3 ఆలయాల్లో ప్రామాణికంగా జనమంతా పర్యాటకులు కానీ చూసేది ఏమిటంటే రెండు ప్రధానమైన ఆలయాలు. గ్రామంలో ఉండేవాళ్ళు మాత్రం చూసేది కేవలం వెంకటేశ్వర స్వామి. మరి ఆ మిగతా 2 ఆలయాలు ఏమిటి? ఒకటి పచ్చల సోమేశ్వర ఆలయం, మరొకటి ఛాయా సోమేశ్వర ఆలయం. పచ్చల సోమేశ్వర ఆలయం పట్నం లోపలే ఉంది. ఛాయా సోమేశ్వర ఆలయం కొంచెం బయట ఉంటుంది. అక్కడ ఒక పెద్ద సముద్రం లాంటి చెరువు ఉంటుంది. చెరువు పక్కన ఇది ఉంటుంది అన్నమాట. దాని విషయం మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఈనాడు మనం ఈ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం అనే దాని గురించి ముచ్చరించుకుందాం. ఎందుకన్నారు అసలు ఆ పేరు? అదే సార్, పచ్చల సోమేశ్వర ఆలయం. అది చాలా మంది ఏమంటారంటే మన భారతదేశంలోనే ఎక్కడా లేనంత పచ్చ రాయితో చేసిన శివలింగం ఇక్కడ ఉంది, అందుకని ఈ పేరుంది అంటారు. పాపం చాలామంది ఇలా ప్రచారమైనటువంటి కథలు గాథలు చెప్పుకోవటాల గురించి విని అందరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ భారతదేశంలోనే చాలా పెద్దదైనటువంటి పచ్చ మరకత లింగం ఉందంట కదా, అది ఎక్కడా అని అడుగుతారు. పూజారులు పాపం డైమండ్స్ లో పెట్టుకునే అని ప్రచారం అలా జరిగింది. అది కాదన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే పచ్చల సోమ ఈశ్వర, ఈశ్వరుడికి ఏమైందంటే ఆయన కేవలమూర్తి అంటారు. కేవలమూర్తి అంటే కేవలం శివుడు మాత్రం లేక లింగం మాత్రం ఉంటాం. కానీ ఉమా సహితంగా ఉన్నప్పుడు సోమేశ్వరుడు అంటాం. సా ఉమా మహేశ్వరుడు ఈశ్వరుడు అట్లా అన్నమాట. ఇక్కడ కూడా ఏమైందంటే అమ్మవారికి కూడా ఒక ఆలయం ఉంది.